నెక్స్ట్ సుమా గారు రెడీయా? రెడీ మేడం. ఏం చేస్తారండి? చెన్నా బెంగన్ కర్రీ. చెన్నా బైంగన్ కర్రీ. ఓకే, సో వంకాయ కాంబినేషన్ లో చేయబోతున్నారు అనమాట. అవును మేడం. ఓకే, స్టార్ట్ చేసేద్దామా? ఓకే మేడం. ఓకే, చెన్నా బైంగన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చెన్నా బైంగన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, వంకాయలు 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, పోపు దినుసులు 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే సుమా గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే. ఏంటి ప్రాసెస్? ముందుగా ఏం చేసుకోవాలి? ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలి మేడం. ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించేద్దాం. ఆయిల్ వేద్దాం. తర్వాత ఆయిల్ వేయాలి. నూనె. ఓకే. ఆవాలు జీలకర్ర పోపు వేసుకోవాలి. తర్వాత వంకాయలు ఇందులో డైరెక్ట్ గా అలాగే వాడేస్తారా అండి? కొంచెం డీప్ ఫ్రై చేసుకుందామండి, కొంచెం ఆయిల్ వేసి. ఓకే, కొంచెం అంటే పాన్ ఫ్రైయా? పాన్ ఫ్రై. నేనేస్తాను, ఒక్క నిమిషం. ఆనియన్స్ వేసుకోవాలి ఇందులో. సో ఈ వంకాయలన్నీ కూడా మీరు లైట్ గా ఫ్రై చేసుకుంటారా? లైట్ గా ఫ్రై. ఓకే, ఇక్కడ ఆయిల్ వేడైంది, నేను ఫ్రై చేయనా? సో ఎందుకని వంకాయలు డైరెక్ట్ గా వాడుకోవచ్చు కదండి? వాడుకోవచ్చు, కానీ కొంచెం అవి కొంచెం ఇంకా కొంచెం ఫ్రై అయితే టేస్టీగా ఉంటాయి. టేస్టీగా ఉంటాయి. సో ఇది బాగా నా వాటర్లో నానబెట్టారు కాబట్టి కొంచెం వాటర్ రిలీజ్ చేస్తుంది. మూత పెట్టేసుకుందాం. ఓకే, మూత పెట్టేసి ఆనియన్స్ వేయాలి. ఓకే, నెక్స్ట్ ఏం వేసుకుంటారు? టొమాటోలా? పసుపా? అల్లం వెల్లుల్లి పేస్ట్. కొత్తిమీర. కొంచెం కొత్తిమీర. ఇవి ఉడికించి పెట్టుకున్నామండి. ఓకే, ఉడికించుకున్న శనగలు కొంచెం లైట్గా ఫ్రై కావాలి. సో ఇక్కడ వంకాయలు పరిస్థితి ఏంటి? ఇంకా ఫ్రై అవ్వాలా? ఒకసారి చూద్దామా? చూద్దాం. ఓకే, సరిపోతుందా? ఇంకా వేయించుకుంటారా? కొంచెం. ఇందులో కారం. ఓకే, సాల్ట్. సో కొంచెం కారం, కొంచెం ఉప్పు, గరం మసాలా. ఓకే. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు రాఖీ? మీకు బ్రదర్స్ కానీ అన్న తమ్ములు ఉన్నారా? ఉన్నారు. అన్నయ్య కట్టారా? చాలా బాగా కట్టాము. ఓకే, ఏమిస్తారు గిఫ్ట్లు మీ అన్నయ్య రాఖీ కడితే? గోల్డ్ కానీ సిల్వర్ కానీ. చాలా మంచి అన్నయ్య అండి. గోల్డ్ చాలా మంచి అన్నయ్య అండి మా అన్నయ్య. అవునా? అవును మేడం. వాటర్ అయినా కొంచెం. ఒక 2 minutes అది క్లోజ్ చేసి ఆఫ్ చేసేనా? వంకాయలు ఆఫ్ చేసేది. వంకాయలా? ఓకే, ఇక్కడ వంకాయలు ఆపేద్దాం. ఇక్కడేమో ఒక 2 minutes అవ్వాలా? ఓకే, చూద్దామండి. ఓకే, అయిపోయినట్టేనా? అయిపోయింది. 2 పచ్చిమిరపకాయలా? ఓకే, వంకాయలు ఎప్పుడు యాడ్ చేద్దాం? ఇప్పుడు యాడ్ చేద్దాం. మగ్గించిన వంకాయలు. సో ఇందాక మనం వేయించుకుని పెట్టుకున్న వంకాయ.
కొంచెం వాటర్ కావాలా? కొన్ని వాటర్. కొంచెం కొత్తిమీర గార్నిష్ కోసం. ఫైనల్ గా కొత్తిమీర కొంచెం కొంచెం వేసుకో. రెడీ మేడం. రెడీయా? రెడీ మేడం. ఓకే, చెన్నా బైంగన్ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. చెన్నా బైంగన్ కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా వంకాయ ముక్కలను నూనెలో మగ్గించాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన కాబూలీ శనగలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత కారం, ఉప్పు, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత తరిగిన పచ్చిమిరపకాయలు, వేయించిన వంకాయ ముక్కలు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చెన్నా బైంగన్ కర్రీ రెడీ.